హాయ్ నమస్తే ఆల్. నా పేరు భవ్య. ఈరోజు టారో చూద్దాం. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ రిలేషన్ కోసం. యువర్ హస్బెండ్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఎనీ సీక్రెట్ రిలేషన్షిప్. టారో అనేది ఎవరికైనా వర్తిస్తుందండి, కానీ ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రీజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. మీకు కనుక మన ఛానల్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. చూద్దాం. 6 of Pentacles, the Devil, the Star, and Strength, 5 of Swords. ఇక్కడ కొంతమందికి రిలేషన్షిప్లో సపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ అనేది కనిపిస్తుందండి. మీ పర్సన్ ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి. వాళ్ళ మనసులో ఇన్సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంది. మీ పర్సన్కి మీరంటే చాలా అటాచ్మెంట్ ఉంది. నైట్ టైం మీ గురించి చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ అండ్ స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు, కానీ మళ్ళీ తిరిగి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ రిప్లై కోసం, మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పర్సన్లో హీలింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మీకోసం ప్యాషన్తో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ యూనివర్స్ మమ్మల్ని కలుపుతుంది అని హోప్తో అయితే ఉన్నారు. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. మళ్ళీ కలుస్తామని ప్యూర్ హోప్ అయితే ఉంది. మీ పర్సన్కి ఫీలింగ్స్ బయటికి చెప్పరు. మీ పర్సన్కి కొంచెం ఈగో ఎక్కువ. మీ పర్సన్కి స్ట్రాంగ్ లవ్ ఉంది, కానీ బయటకు చాలా కామ్గా ఉంటారు. మీ పర్సన్కి మీ మీద చాలా సైలెంట్ లవ్ అయితే ఉందండి. మీరు మాట్లాడకపోయినా కొంచెం డిస్టెన్స్లో ఉన్న వారు మిమ్మల్ని లాస్ అయిపోతున్నారేమో, మీరు వాళ్ళని వదిలేస్తున్నారేమో అని భయం అయితే ఉంది వాళ్ళలో స్ట్రాంగ్గా. రిలేషన్లో ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ నైట్ టైంలో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి. మీ పర్సన్ని మిమ్మల్ని హర్ట్ చేశానేమో అనే గిల్ట్ కూడా ఉంది మీ పర్సన్లో. కొంతమందికి బ్రేకప్, సెపరేషన్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆర్గ్యుమెంట్స్ వల్ల దూరమైనా మళ్ళీ యూనివర్స్ మమ్మల్ని కలుపుతుంది అని వాళ్ళకి హోప్ అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్.